నిజామాబాద్ జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. నిందితుడు రియాజ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నిందితుడు రియాజ్ ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఇరువురికి చికిత్స కొనసాగుతోంది. వైద్యులు 4 రకాల ఎక్స్రే టెస్టులు చేశారు. మెడికల్ టెస్టుల అనంతరం రియాజ్ ను రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిందితుడు రియాజ్ పై 37 కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పురోగతి సాధించారు. నిందితుడు రియాజ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నిందితుడు రియాజ్ ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఇరువురికి చికిత్స కొనసాగుతోంది. వైద్యులు 4 రకాల ఎక్స్రే టెస్టులు చేశారు. మెడికల్ టెస్టుల అనంతరం రియాజ్ ని రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిందితుడు రియాజ్ పై 37 కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు పట్టుబడిన రియాజ్ కు కస్టడీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ జిల్లాలో సిపిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచినటువంటి రియాజ్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 48 గంటల తర్వాత అతని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే గత 2 రోజుల నుంచి కూడా 8 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఈ కేసు అని చెప్పొచ్చు. అయితే 8 బృందాల ద్వారా పోలీసులు జల్లెడపట్టిన పరిస్థితి. అయితే మొన్న అంటే శనివారం రాత్రి కూడా ఇటు బర్కత్పురంలో తలకాచుకున్నట్టు తెలిసినటువంటి పోలీసులు ఆ వైపున వెళ్ళిన పరిస్థితి. అయితే ఆ కెనాల్ కట్ట వెంబడి బైక్ పై వెళ్తున్నటువంటి రియాజ్ ను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. అతను ఆ యొక్క కాలువలో దూచి పారిపోయేది తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ కాల్పులు కూడా పోలీసులు జరిపినట్టు తెలుస్తా ఉంది. అయితే అక్కడ నుంచి బయలుదేరినటువంటి రియాజ్ అయితే సారంగపూర్ లోని ఆ లారీ పాడుపడ్డటువంటి ఒక క్యాబిన్ లో తలదాచుకున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లే క్రమంలో అక్కడ ఆసిఫ్ అయినటువంటి సివిలియన్ వ్యక్తితో గొడవపడుతున్న పరిస్థితి ఇటు పోలీసులు గమనించారు. రియాజ్ ఆసిఫ్ పై కత్తితో దాడి చేశారు. అయితే వీరిద్దరు పెరుగులాటలో ఇద్దరు కూడా గాయాలైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ విషయంలో ఎన్కౌంటర్ జరిగినట్టు నిన్న పుకార్లు కూడా ఎక్కువగా అయినటువంటి పరిస్థితి. ఈ విషయంలో సిపి సాయి చేసేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్కౌంటర్ జరగలేదు, ఆసుపత్రిలో ప్రస్తుతం ఇటు నిందితుడు రియాజ్ అదేవిధంగా బాధితుడు ఆసిఫ్ కూడా చికిత్స పొందుతున్నట్టు తెలిపాడు. అయితే ప్రస్తుతం అయితే ఇంకో రియాజ్ కు 4 రకాల ఎక్స్రే టెస్టులు కూడా ఇటు వైద్యులు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు రియాజ్ ను పోలీసులు కోర్టుకు తరలించి రిమాండ్ కు తరలించే అవకాశం అయితే ఉందని తెలుస్తా ఉంది. అయితే 48 గంటల తర్వాత సిసిఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసినటువంటి రియాజ్ అయితే అదుపులోకి తీసుకున్నారు. పలు విషయాలు కీలకంగా మారినట్టు తెలుస్తా ఉంది. గతంలో కూడా రియాజ్ పై 37 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ యొక్క ముఖ్యంగా ఇటు వెహికల్ చోరీ, దొంగతనము, చైన్ స్నాచింగ్, అదేవిధంగా మర్డర్ కేసులు కూడా ఇతనిపై ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే చేసినటువంటి ఈ యొక్క రియాజ్ నేరాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం అయితే అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది.
రైట్, థ్యాంక్ యూ రాజేష్.